జరిగిన ఒక బాధాకరమైన సంఘటనని మరి ఈరోజు గుర్తు చేసుకుంటూ ఆ బాధాకరమైన సంఘటనలో మనకు ప్రాణాలు కోల్పోయిన గీతాంజలి అమ్మకి మరి ఈరోజు నివాళులు అర్పిస్తూ ఇక్కడ కర్నూలు సిటీ మొత్తము వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ ఇక్కడికి రావడము మీరు చూస్తున్నారు. మరి తనకు జరిగిన మంచి మా వైఎస్ జగన్ గారి నాయకత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్న నేపథ్యంలో తనకు మంచి జరిగింది అని చెప్పడమే ఆ అమ్మాయి చేసిన పాపం. ఆ అమ్మాయి తనకు మంచి జరిగింది అని చెప్పేసి మనకు ఒక వీడియోలో చెప్పగానే దాన్ని మరి ఆ అమ్మాయిని బాధాకరమైన మరి అవమానకరమైన మరి పోస్టులతో రాజకీయంగా మన ప్రతిపక్షాలకు చెందిన కొన్ని సోషల్ మీడియా వారు అవమానభరితంగా మనకు అనుచిత వ్యాఖ్యలు చేయడము ఆ అమ్మాయిని ఎంతో మనవేదనకు గురి చేసి మరి ఆ అమ్మాయి ప్రాణం కోల్పోయేలా ఆత్మహత్యకు పాల్పడేలా చేయడము చాలా బాధాకరమైన విషయం. మరి ఆ సంఘటనని మరి ఖండిస్తున్నాము తీవ్రంగా. మరి ఇలాంటి ఈ సోషల్ మీడియా పోస్టులు పెట్టడము చాలా బాధాకరము. మరి సంస్కారవంతమైన మన సమాజంలో ఇలాంటివి జరగడం అనేది చాలా బాధాకరము. ఒక ఆడపిల్ల గౌరవ ప్రతిష్టలకు మరి మర్యాదకు మరి ఇలాంటి భంగం కలిగించడం అనేది చాలా తీవ్రంగా మా అందరినీ కలిచివేసింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ సంఘటనకు చలించిపోయి ఆ కుటుంబానికి 20 లక్షలు ఇమ్మీడియట్గా మనకు శాంక్షన్ చేయాలని చెప్తూ మరి తల్లి ప్రాణాన్ని అయితే తీసుకురాలేము, కానీ ఆ పిల్లలకు ఇది ఆర్థిక సాయం అందించాలని చెప్పి ఆదేశించారు. మరి ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ సంఘటనల్లో మరి బాధాకరమైన సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన గీతాంజలి మరి ఆమె ఆత్మకు శాంతి కలిగించాలని ఆమెకు నివాళులు అర్పిస్తూ ఇలాంటి మరి సంఘటనలు మరి ఈ అమర్యాదకపూర్వకమైన చర్యలు చేస్తున్న వారిని ఖండిస్తూ మరి ఇలాంటివి జరగకూడదు ఈ సమాజంలో అని చెప్పేసి మరి అందరి ముందు ఈరోజు కర్నూలు నగరంలో ఈ గాంధీ బొమ్మ దగ్గర మరి మేమంతా కలిసి దీన్ని ఖండిస్తూ ఆమె ఆత్మకు శాంతి కలగాలని నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. సార్, ప్రతిసారి టీడీపీ సోషల్ మీడియా భారత్ పే అనేటువంటి ఒకటి, తర్వాత నిన్న జరిగినటువంటి సంఘటనలు, ఈ ఐటీడీపీ చేసేటువంటి లేకపోతే జన సైనికులు చేసేటువంటి ట్రోల్స్ని ఎలా చూడాలి? మీరే చూస్తున్నారు దాని పర్యవసానం. ఒక అమాయకమైన అమ్మాయి తనకు మంచి జరిగింది అని చెప్పింది. ఆమెను అటువంటి అనుచిత వ్యాఖ్యలతో ఆమెను తీవ్ర మనోవేదనకు గురి చేయడం ఎంతవరకు సమంజసం మీరు చెప్పండి. ఇది సంస్కారవంతులు చేసే పని కాదు. దీని గురించి మరి చాలా ఇది బాధాకరమైన సంఘటన. అంటే పోస్టులు పెట్టిన వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? చట్టపరమైన ఏమైనా చర్యలు ఉన్నా ప్రభుత్వం తప్పకుండా తీసుకుంటుంది. ఎందుకంటే ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు, సరికాదు. మరి మానవ సమాజము, సంస్కారవంతమైన మానవ సమాజం దీన్ని హర్షించదు. మరి దీని మీద ఖచ్చితంగా మరి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది.